హాయ్ అందరికీ నమస్కారం. సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ గుల్మోహర్ పువ్వుని కోసుకొచ్చాను. ఇంతకుముందు వ్లాగ్లో చందమామతో హైడ్ అండ్ సీక్ ఆడింది చూపించాను కదా. ఇందులో సూర్యుని పలకరించి అలాగే ప్రకృతిని పూలకి నాట్యం కూడా నేర్పించాను. కావాలంటే చూడండి మీరే. పూలకి పాదాలుండవు కదా, మరెలా నర్తిస్తాయి? గాలి వీచినప్పుడల్లా అటు ఇటు ఊగుతూ అలా నాట్యం చేయాలని చెప్పాను. వెంటనే పట్టేసుకున్నాయి స్టెప్స్ అన్నీ. ఇలా వీటన్నింటిని పలకరించి తర్వాత నెమ్మళ్ళకు కూడా నాట్యం నేర్పించొచ్చాను తెలుసా. చెప్పింది చాలు అంటారేమో. ఇంకా వాకింగ్ చేసినంతసేపు ఇవే బడాయిలు కొట్టుకుంటూ వచ్చాను. లేకపోతే ఈ ప్రపంచంలో మనల్ని పొగడే వాళ్ళెవరు? వేరే వాళ్ళ పొగడ్తలకి మనం పడిపోతామేమో, కానీ మన పొగడ్తలు మనకి ఉత్సాహాన్ని ఊరటని అన్నీ ఇస్తాయి. ఇది ఒక్కటేనా? ఇంకా ఈరోజు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా నిరూపించాను. ఇది ఎలా సాధ్యమని మాత్రం అడగకండి. 1 రౌండ్ ఆఫ్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇలా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి నాకు ఆధారాలు లేవు, కానీ నేను సాయంత్రం నడక కొనసాగించాను అని చూపించడానికి మాత్రం ఆధారాలున్నాయి. ఇదిగో చూడండి మీరే. రోజు అక్కడ వాక్ చేస్తున్నప్పుడు సడన్గా పక్క నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తూ ఉండేది. పక్కన చూస్తే అద్దం 2-3 సార్లు చూసాక అలవాటైపోయింది. ఇంకా మనం డైరెక్ట్గా చూడకపోయినా ఒక్కోసారి సైడ్ విజన్ ఉంటుంది కదా కొంచెం. ఎవ్వరూ మనల్ని చూడట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? నచ్చినట్టుగా ఉంటాం. సో క్యాట్ వాకులు అవి ఇవి అన్నీ ప్రాక్టీస్ చేశాను. అన్నట్టు ర్యాంప్ వాక్కి క్యాట్ వాక్ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ పాపం పిల్లికి మాత్రం తెలిసి ఉండదు మనం దాని పేరు వాడుకుంటున్నామని. నేను నెమళ్ళకి కూడా నాట్యం నేర్పించి వచ్చానంటే మీరు నమ్మలేదు కదా ఇందాక. ఇలా నేను అద్దం ముందు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నెమ్మళ్ళు కూడా ప్రాక్టీస్ చేశాయి. కాంపౌండ్ వాల్ బయట నుంచి నెమ్మళ్ళ కేకలు వినబడుతున్నాయి, కానీ వీడియోకి చిక్కట్లేవు అవి చూపిద్దామంటే. కాపీ క్యాట్స్ అని నెమ్మళ్ళకి కమాండ్ ఇచ్చేసి వచ్చా. అవి నేర్చేసుకుంటాయి, ఇంకా నాకేం టెన్షన్ లేదు. గుల్మోహర్ పూలను కూడా కోసుకొచ్చానని చెప్పాను కదా, ఫోటోలో క్యాప్చర్ చేశాను, నిజంగా కాదు. అయిపోయింది ఇంకా. థ్యాంక్ యూ.